నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కొత్తగా ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వారికి కావచ్చు, తర్వాత ఎన్ని రోజులు కేవలం ఆ నాయకుడికే ప్రిఫరెన్స్ ఇచ్చి మరి సెకండ్ క్యాడర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా లోపలనే నలిగిపోతున్న వాళ్ళకి కావచ్చు. సో మొత్తానికి నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే ఒక శుభవార్త చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు వరకు తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119, ఇకపైన అసెంబ్లీ స్థానాలు ఏకంగా 182 స్థానాలను పెంచుతారని చెప్పేసి 182 స్థానాలు అవుతాయని చెప్పేసి నిన్న ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో ఇకపైన అంటే దాదాపుగా మనకి 80 నుంచి 90% సీట్లు పెరిగినట్టే. ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గానికి ఒక మాజీ ఎమ్మెల్యేనో వారికి టికెట్ ఇచ్చుకుంటూ వస్తారు. సో ఇక్కడ ఇంకొక యువ నాయకుడు ఇంకెవరో పోటీ చేద్దాం అనుకుంటారు, బట్ ఇతను ఉండడం వల్ల వీరికి అవకాశం రాదు. ఇప్పుడు ఈ నియోజకవర్గం 2గా చీలితే ఇక్కడ యువ నాయకుడికి కూడా అవకాశం వస్తుంది. కాబట్టి సో రానున్న రోజుల్లో తెలంగాణ ఎన్నికలు మరింత ఉత్సాహాన్ని కావచ్చు, జోరుని కొనసాగుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు కూడా దాదాపుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇప్పుడు కవిత పార్టీ, టీఆర్ఎస్, సో 4 పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ అనేది కేవలం కొన్ని 7 నియోజకవర్గాలు, ఒకవేళ ఈ నియోజకవర్గాలు కూడా పెరిగినా 10 నియోజకవర్గాలకు మాత్రమే ఎంఐఎం పార్టీ అనేది అంటే అక్కడ వరకే ఉండే అవకాశాలు ఉంటాయి. సో మొత్తానికి 182 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ ఫిగర్ తో అటు ఇటు కూడా కాకుండా 117 నియోజకవర్గాలు గెలుస్తామని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఏం కాన్ఫిడెంట్ అంటే, గతంలో కూడా మాకు 65 సీట్లు వస్తాయని చెప్పేసి అన్నాం, 64 స్థానాలు రావడం అనేది జరిగింది. బీజేపీకి 8-9 స్థానాలు వస్తాయన్నాం, 8 స్థానాలు వచ్చినాయి, మిగతాది బీఆర్ఎస్ కి వస్తుంది అని చెప్పేసి అన్నారు. సో బీఆర్ఎస్ కి ఎగ్జాక్ట్లీ 39 అంటే 40 స్థానాలు వారి యొక్క లెక్క, 39 స్థానాలు వచ్చిండ్రు. సో ఆ టైంలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా కూడా చెప్తారు అని చెప్పేసి కూడా చెప్పారు. సో మొత్తానికి అసెంబ్లీ స్థానాలు 182, ఎంపీ స్థానాలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 17 ఉన్నాయి, 15 నుంచి 26. సో దాదాపుగా 9 ఎంపీ స్థానాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాల్లో 117 స్థానాలు గెలుస్తామని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ చెప్పారు. తెలంగాణలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు 2029, సో మనకి యాక్చువల్ గా 2028 మేలో ఎన్నికలు జరగాలి. సో మొత్తానికి ఒక సంవత్సరం డిసెంబర్ లో జరగాలి ఎన్నికలు. సో 6 నెలల తర్వాత, అంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతాయో దాదాపుగా సేమ్ మే టైంలో, అంటే ఒక 6 నెలలు ఎక్స్ట్రా పొడిగించే అవకాశం ఉంది. అండ్ 182 అసెంబ్లీ స్థానాలు, 26 ఎంపీ స్థానాలకి ఈసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ అంటే కొత్త లీడర్లు ఇప్పటి నుంచే రెడీ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. సో అసెంబ్లీ పెంపు ఏ స్థానాలకి లాభం, ఏ పార్టీలకి లాభం చేకూరుస్తుంది, 117 స్థానాలు గెలవడం కాంగ్రెస్ పార్టీకి పాసిబులేనా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.